హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈరోజైతే మనము కంది పండించే రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఈ కందిలో ఈ రైతు ఎలాంటి సీడ్ పెట్టిండు, ఎప్పుడు పెట్టిండు, ఏమేమి మేనేజ్మెంట్ చేసిండు అనే పూర్తి సమాచారం మనమైతే తెలుసుకుందాం అనమాట. అయితే నమస్తే మామ. నమస్తే. అయితే మామ, నువ్వు ఈ సీడ్ కంది తొగరి పెట్టినావు కదా, ఏ సీడ్? మీరు ఇచ్చిందే పెట్టినా, నాకు చదువు రాదు, ఏం రాదు. అయితే రైతుకైతే మనమైతే సీడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది BDN 716 అనే రకం అనమాట. బద్నాపూర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక పబ్లిక్ వెరైటీ అనమాట ఇది. సో ఇది మనము ఈ రైతుకైతే ఇవ్వడం జరిగింది మన షాప్తోని. అయితే మామ, ఇది ఎన్ని రోజులు అయి నువ్వు పెట్టిది? 60 రోజులు అయింది. 55 రోజులు అయితే అయింది అనుకో. 55 నుంచి 60 రోజులు అయింది. ఓకే ఓకే. అయితే మామ, నువ్వు ఎట్లా పెట్టినావు ఇది? అంతర పంట ఏం వేసినావు? అంటే పత్తిలో పెట్టినావా? పత్తిలేమో కాదు, ఈయన పెట్టినావు, ఇంకేడన్నా పెట్టినావా? ఇంకొక చేనులో ఉన్నది. అంటే సోయాలో పెట్టినావా? పత్తిలే. మొత్తం పత్తిలనే, మొత్తం అంతర పంట పత్తిలనే. మొత్తం పత్తిలే ఇట్లా ఉన్నది. ఇట్లా ఉన్నది మొత్తం, ఇదే హైట్ ఉన్నది. నువ్వు ఇచ్చినది ఇట్లా మామ, ఇట్లా ఉన్నది చేనులో. అయితే లాస్ట్ ఇయర్ పైన సంవత్సరం వేసినావు ఏదన్నా? నీరు తొగరేయలే మామ. ఇంతకు ముందు వేసినా కానీ ఇంత లేకుండే. ఇట్లా లేకుండే. ఇది నంబర్ ఎక్కువ ఉన్నది. ఓకే ఓకే అమ్మ. అయితే నువ్వు దీనికి ఏమన్నా మందులు కొట్టినావా, లేకుంటే మందులేం? పత్తి కొట్టినప్పుడు దీనికి కొట్టాడు, పత్తికి మందు వేసినప్పుడు దీనికి మందు వేస్తాడు. ఇక పత్తిలో ఉన్నది కాబట్టి దాంతో దీనికి కాటింది అనుకో. ఓకే 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 మామ. అయితే దీనికి ఇప్పుడు చాలా మంది తలలు కట్ చేస్తున్నారు. మీలే మిషన్ ఇచ్చినాం మామ, దాంతో కట్ చేసినాం. దాంతో కట్ చేసిన ఒకసారి, అంతే. ఓకే ఓకే మామ. అయితే ఇప్పుడు ఉద్దిస్తుంది అంటే మనము పూత సమయంలో, కాత సమయంలో ఏంటంటే చెట్లు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల మనం చూస్తాం కదా, చెట్లు ఎండిపోతాయి తొగరి. సో అట్లా రాకుండా నువ్వేమైనా చేసినావు దీనికి? మందు పోసినాము చెట్టు కింద. అంటే ఇట్లా మొదల దగ్గర పోసినావు? మొదటి దగ్గర డబ్బాకు నౌజలు తీసేసి మొదల దగ్గర పట్టుకుంటా పోయినావు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ రైతుకైతే మనమైతే మొత్తం మేనేజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం సీడ్ కార్డ్ నుంచి మందులు, ఆ తర్వాత ఏంటంటే మనకు విల్ట్ రాకుండా మనమైతే ఈ మైక్రోషీల్డ్ అనే మందు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా రైతు అయితే డ్రించింగ్ అయితే చేయడం జరిగింది ఒకసారి. సో ఇట్లా ఎవ్రీథింగ్ అయితే మన అడ్వైజ్ మీద నడుస్తూ ఉందన్నమాట ఈ కంది పంట అనేది. సో కంది అనేది ఈ రైతు అయితే పత్తిలో అంతర పంట చేయడం జరిగింది కాబట్టి మనకు పత్తి దిగుబడి వస్తుంది, ప్లస్ కంది కూడా దిగుబడి వస్తుంది అనమాట. సాధారణంగా ఇప్పుడు ఎట్లా కుంటలు పోటింది మామ? ఇది 10 ఏళ్ళు పోటింది. చూడండి, అంటే మామూలుగా సాధారణంగా 10 ఏళ్ళు అనేది ఇప్పుడు ఉన్నది, కానీ అప్పటికి ఉండకపోవచ్చు. సాధారణంగా గవర్నమెంట్ రేట్ అయితే మనకు 7,500 నుంచి 8,000 మధ్యలో అయితే ఉంది కాబట్టి, సో ఇది కూడా మనకు 2-3 కుంటలు అయితే అవుతుంది కదా. అట్లా 2-3 కుంటలు అయినా కూడా ఇది కూడా మనకు ప్రాఫిట్ అయితే ఇస్తుంది అనమాట. కానీ విల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కందిలో పెద్ద సమస్య వచ్చేసి మనకు విల్ట్ అనమాట. సో విల్ట్ రాకుండా నేను ప్రతి రైతు, మనని ఫాలో అయ్యే రైతులకు ప్రతి రైతుకి మైక్రోషీల్డ్ అనే మందు అయితే ఇస్తాము. చాలా మంది రైతులు ఇప్పుడు 100 ఎకరాలకు మైక్రోషీల్డ్ వాడుతూ ఉన్నారు. ఇంకా మీరు వాడుకుంటే ఖచ్చితంగా అది వాడుకోండి. ఎందుకంటే విల్ట్ని ముందుగానే మందులు వాడుకోవాలి. విల్ట్ వచ్చిన తర్వాత మనం ఏమైతే చేయలేము. ఇదొకటి మీరైతే గుర్తుపెట్టండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు విల్ట్కు మందు అయితే డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అయితే మామ, ఇప్పుడైతే మంచి ఉన్న తొగరి మరిగా ఎంత దిగుబడి వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు తర్వాత పెట్టినది కోనరా? ఇది 10 సార్లకు ఒక్కసారి వేసినావు. 10 సార్లు పత్తి, ఒకసారి తొగరి. 10 సార్లు పత్తి, ఒకసారి ఇది వేసినావు మొత్తం. ఓకే ఓకే. అయితే రైతు అయితే ప్రస్తుతం అయితే చూడండి మనకు మంచి హైట్ అయితే ఉంది. 5 ఫీట్ల వరకు అయితే హైట్ అయితే వచ్చిందనమాట. అయినప్పటికీ బ్రాంచెస్ కూడా చూడొచ్చు మీరు, దగ్గర బ్రాంచెస్ రావడం జరిగింది. కింద నుంచి కటింగ్ చేయడం, మనకు ఒకసారి కటింగ్ చేయడం ద్వారా 30 రోజులప్పుడు కటింగ్ చేయడం ద్వారా చూడండి బ్రాంచెస్ కూడా ఎట్లా రావడం జరిగిందో. కాబట్టి ఖచ్చితంగా కటింగ్ కూడా మీరు చేసుకోండి. కటింగ్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు ఇట్లా మేనేజ్మెంట్ చేసుకుంటే కందిలో కూడా మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోలు అయితే మనం ప్రతిరోజు తెస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శంకర్ మామ అయితే మన కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు మామ. రామ్ రామ్.